కార్తీక మాసంను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రశాంత్ నగర్ కాలనీ శ్రీ సంజీవని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జీవి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రత కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జీవి శ్రీనివాస్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ప్రశాంత్ నగర్ కాలనీవాసులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందులకు ఒక వ్రతము గలదు, అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము భక్తి శ్రద్ధ
శ్రద్ధలతో ఆచరించిన ఇహలోకమున సకలైశ్వర్యములు కడిగి అంత్యమున మోక్షం పొందునని చెప్పాడు. అది విని నారదుడు అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వలన ఏ ఫలితము కలుగును? మనం ఏదైనా ఇస్తే తప్ప మనం ఏం చేయలేం కదా. కానీ ఆ నారదుడు అడుగుతున్నాడు, ఆ వ్రతము ఎవరు ఆచరించని, ఎలా చేయరు అని సవిస్తరముగా తెలుపమని చెప్పాడు. అప్పుడు సకలైశ్వర్యములు కలగజేయును, సంతానం కలుగును, సర్వత్ర జయప్రదమగును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమందు గాని ఒక శుభ దినముల కూడా ఆచరించవచ్చును అని తెలుపును. కష్టములు సంభవించినప్పుడు, ద్రవ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయడం మంచిది అని చెప్పారు. అప్పుడు ఆ విషయము కూడా నాకు చెప్పగా, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల కూడా ఆచరించవచ్చును అని తెలుపును. లేదా సంవత్సరము ఒక వారైనా కూడా ఈ వ్రతము ఆచరించుట చాలా విశేష ఫలితం వచ్చునని చెప్పును. అప్పుడు ఈ విధముగా ఆ స్వామికి నమస్కారం చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును చేయుచుండము అని చెప్పారు. ఈ విధముగా సంకల్పం చేసి ఆ స్వామికి నమస్కారం చేసుకొని వ్రతం ఆచరించడం చాలా శుభప్రదమైనది అని చెప్పాడు. విశేషంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహ స్థాపన, అష్టదిక్పాలక, పంచలోకపాలక స్వామివారికి అభిషేక అష్టోత్తర పూజా కార్యక్రమం జరిపించి స్వామి వ్రతము చేయను అని చెప్పాడు. అప్పుడు ఆ స్వామికి నమస్కారం చేసి శ్రద్ధగా కథ వింటే తప్పకుండా వ్రత ఫలితాన్ని పొందుదురని చెప్పాడు. ఈ వ్రత విధముగా నైవేద్యం జరిపించి మిమ్మల బ్రాహ్మణకు నమస్కారం చేసుకొని కథ శ్రద్ధగా విని బంధుమిత్రులతోడను బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయవలెను అని చెప్పాడు. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాలను జరిపించి ఇది భూలోకమున కలుగుమునందు ఇష్టకామార్థమై మిక్కిలి సులభమైన మార్గం అని చెప్పాడు. నగరాజనందిని నగరాజనందిని చక్రవాసిని జనని చిత్స్వరూపిణి మదింజేరుమమ్మ మదింజేరుమమ్మ మరోవాసిని హృదయవాసిని జనని శ్రీకారిణి మనోమందిరాన మంగళాంగిని వై మేధాత్మని వై నిన్ను మరువనో మాత నిన్ను వీడనో మాత నిన్ను మరువనో మాత నిన్ను వీడనో మాత నిరుపమానవే హృదయ వాసిని జనని శ్రీంగారి సదా వసంతం హృదయాన్నిన్నే త్వం భవాని సైతం నమామి. బీజవాళ్ళు సభలు ఉంటాయి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణరామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం హరి అందరూ చెప్పాలి. హరే రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 నారాయణ దురిత నివారణ పరమానంద సదా
శివశంకర భక్తజన ప్రియ పంకజలోచ నారాయణ సమదాభూహం హరినారాయణ సమదాభూహం శివనారాయణ సమదాభూహం. నీళ్ళు తెచ్చి ఆ స్వామివారికి హారతి చేపించి మాత్రం పట్టుకోండి. మంత్రపుష్పం దోషిలో పట్టుకోవాలి. ఈరోజు ప్రతి సంవత్సరంలాగే మా ప్రశాంత్ నగర్ కాలనీ సంజీవిని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసాలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం అనేది గత 35 సంవత్సరాలు ఆనవాయితీ వస్తుంది. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా ఈరోజు మా కాలనీలో కూడా ఈ సంవత్సరం ఈరోజు ఈ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. కాలనీ పెద్దలు అందరూ కూడా అదేవిధంగా భక్తులు అందరి సహకారంతో ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తన్మయత్వంతో ఈ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకున్నారు. వాళ్ళందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా ఆలయంలో నిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అందుకు సహకరిస్తున్న కాలనీవాసులకు, పెద్దలకు, భక్తులందరికీ కూడా మరొకసారి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి మా సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రశాంత్ నగర్ కాలనీలోని సంజీవిని హనుమాన్ మందిరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే సామూహిక సత్యనారాయణ వ్రతాలు ప్రతి ఏటా జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మహిళలు కానీ భక్తులు కానీ పాల్గొనడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలను చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ మందిరంలో ప్రశాంత్ నగర్ సంజీవిని హనుమాన్ మందిరంలో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని భక్తులకు చాలా నమ్మకము. ఇక్కడ అందరూ వచ్చి మొక్కుకొని పూజలు చేయించుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా అందరూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కార్తీక మాసంని పురస్కరించుకొని రోజు పూజలు ఇక్కడ ఆకాశ దీపం అని కానీ, మరి అలాగే ఉసిరి దీపాలు, అలాగే 365 ఒత్తులు ఇలా అభిషేకాలు చేసుకోవడం కానీ, వనభోజనాలు కానీ, ఇలా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎన్నో పూజలు ఈ ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆలయ ప్రత్యేకత హనుమాన్ మందిరం సంజీవిని హనుమాన్ ఆంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి యొక్క మహత్యం కూడా చాలా ఉంది. ఆంజనేయ స్వామికి కానీ ఎటువంటి కోరిక కోరుకొని ఎటువంటి మొక్కినా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకము. ఇక్కడ అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, అలాగే మన శివాలయము ఉంది, నవగ్రహాలు, దత్తాత్రేయుని, నాగులమ్మలు అన్నీ ఈ మన ప్రశాంత్ నగర్ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. చాలా ఇక్కడ అభిషేకాలు కానీ పూజలు కానీ చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి, ఇంత ఘనంగా చేసుకోవడానికి, ఇంత భక్తి శ్రద్ధతో చేసుకోవడానికి ఆలయ కమిటీ సభ్యులు, మా మహిళలు, ఈ ఫ్రెండ్స్ కూడా నాతోటి ఉండి అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆ దేవదేవుని కృప అందరికీ ఉండాలని, అందరు చల్లగా ఉండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.